అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. నేడు కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. కేంద్ర కేబినెట్ నేడు సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పూణేలోనే మెట్రో లైన్ ఫేజ్ 2 కోసం 3,626 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఆగ్రాలోనే పొటాటో రీజనల్ సెంటర్ ఏర్పాటుకు 111.5 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా కోల్డ్ ఫీల్డ్ రిహాబిలిటేషన్ కోసం రివైజ్డ్ మాస్టర్ ప్లాన్కు 5,940 కోట్ల రూపాయలు కేటాయించింది. అంతేకాకుండా దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవడంతో ఎమర్జెన్సీని ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ మంత్రివర్గం 2 నిమిషాలు మౌనం పాటించింది. మరోవైపు ప్రధానమంత్రి మోడీ పౌర హక్కుల అణచివేత మరియు మీడియాపై ఆంక్షల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలోనూ ఓ పోస్ట్ పెట్టారు. ది ఎమర్జెన్సీ డైరీస్ అనే పుస్తకం ఎమర్జెన్సీలో తన ప్రయాణం ఎలా సాగిస్తుందో వివరిస్తుందని పేర్కొన్నారు.